పేదరికం లేని సమాజాన్ని చూడడం నా జీవితాశయం. సాధించి తీరుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. పేదరికం లేని సమాజం సృష్టించడం అంత సులువైతే సంపన్న దేశాల్లోనూ పేదరికం ఎందుకుంటోంది? బంగారు కుటుంబం మార్గదర్శి. ఆచరణ సాధ్యం కాని ఇలాంటి ఆలోచనలంటే చంద్రబాబుకు మా చెడ్డిష్టం. నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రంలో పేదరికంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఎంత అన్నది ప్రభుత్వం వద్ద సమాచారం లేదు. తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటే ఈ లెక్కన కనీసం 1 కోటి కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయవలసి ఉంటుంది. ప్రస్తుతానికి 11 లక్షల కుటుంబాలను గుర్తించినట్టు ప్రభుత్వం చెబుతోంది. అలా అయితే మిగతా 89 లక్షల కుటుంబాల పరిస్థితి ఏమిటి? అదే సమయంలో మద్యం షాపులు నడిపేవారిని, చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నారు. నేనే వస్తా, డబ్బులిమ్మని నిన్ను బెదిరిస్తా. స్వచ్ఛందంగా సాగాల్సిన కార్యక్రమాలలో ప్రభుత్వం తలదూరిస్తే ఇలాగే ఏడుస్తుంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య?